హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ శీతాకాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దగ్గు జలుబులతో ఇబ్బంది పడుతూనే ఉంటారండి. కాబట్టి తరచుగా ఈ రాజు ఉసిరికాయని ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే మనకి ఇమ్యూనిటీ పెరిగి ఈ జబ్బుల బాధ పడకుండా ఉంటాం. ఈరోజు ఈ ఉసిరికాయలతో చాలా సింపుల్గా రసాన్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ఉసిరికాయల రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా మూకిడి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లేక 5 ఎండుమిర్చిని వేసి గ్యాస్ సిమ్లో ఉంచుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ తీయని మిరియాలను మంచి క్వాలిటీ వాటిని వాడుకుంటే జలుబు, దగ్గు, అజీర్తులకు ఔషధంగా ఉపయోగపడటంతో పాటు రసానికి మంచి ఘాటైన రుచినిస్తుందండి. వీటిని దోరగా వేగించాక వేరొక గిన్నెలోకి తీసుకుని గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి ఇలా మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత 4 పెద్ద ఉసిరికాయలు తీసుకుని 4 వైపులా చాకుతో ఇలా నాట్లు పెట్టుకోవాలి. ఇందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న 1 పెద్ద టమోటాని వేసుకోవాలి. దీనిలోనే చిన్న ఉల్లిపాయ చీలికలను, 4 లేక 5 స్పూన్ల ఉడికించిన కందిపప్పును, మనం దంచి పెట్టుకున్న పొడిలో 3 స్పూన్ల పొడిని, 3 పచ్చిమిర్చి చీలికలను, 3 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. చివరగా 4 లేక 5 కరివేపాకు రెబ్బలను రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్నింటినీ ఒకసారి కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి. తర్వాత పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు నుండి తీసిన గుజ్జుని ఇందులో వేసి 1/2 స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా మరగనివ్వాలి. ఈలోపు పోపు కోసం మూకిడిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్న పోపు దినుసులన్నింటినీ వేసి దోరగా వేగనివ్వాలి. ఈ రెసిపీ యొక్క క్వాంటిటీలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. ఈ పోపు బాగా వేగాక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఈ మరిగిన ఉసిరి రసాన్ని ఇందులో వేసి మరొక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇక ఈ ఉసిరికాయలో పుష్కలంగా విటమిన్ సి కలిగి ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి ఇంకా జుట్టు సమస్యలకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ చలికాలంలో దగ్గు, జలుబు రాకుండా చక్కని పరిష్కారాన్ని కూడా చూపుతుంది. అంతేనండి, రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఉసిరికాయ రసం చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి ఉసిరికాయ రసాన్ని అన్నంలో వేసుకుని పక్కన అప్పడం పెట్టుకుని తింటూ చాలా బాగుంటుందండి. ఎప్పుడూ మన నాలుక రుచి కోసమే కాకుండా పొట్ట ఆరోగ్యానికి అందించి ఇలాంటి రెసిపీలను అందరూ తప్పకుండా ట్రై చేయాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.